ఎన్నికల ప్రచారంలో భాగంగా అవిడి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుంటున్నప్పుడు అపూర్వమైన స్పందన చూస్తూ ఉన్నాం. గ్రామాలు ఏకమవుతూ ఉన్నాయి. అందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని, రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్న పరిస్థితుల్లో ఇంటింట అందరినీ కలుసుకున్నప్పుడు, అందరితో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క స్పందనను బట్టి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. అన్ని రంగాల్లోనూ కూడా విఫలమైంది. అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయాయి. అన్ని రంగాల్లో కూడా సర్వనాశనం అయ్యేది ఈనాడు ప్రతి నోట, ప్రతి ఇంట వింటా ఉన్నాం. అందరి నోట ఒకటే మాట, రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఆలోచనతోటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదావా అని ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి శూన్యం. ఈనాడు గత ప్రభుత్వ హయాంలో, ఆనాడు పరిపాలనలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయి, ఈనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏం జరిగిందనేది ప్రజలు బేరీజు వేస్తూ ఉన్నారు. ఒక రాజధాని లేని రాష్ట్రం, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని అసమర్థ ప్రభుత్వం, గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మంచినీరు, కనీస మౌలిక వసతులు కూడా సమకూర్చలేనటువంటి చేతకాని ప్రభుత్వం. ఈ చేతకాని ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం, ఈ అప్రజాస్వామిక అవినీతి పాలనని అంతమొందించడం కోసం ఈనాడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈనాడు దేశంలో ఒక బలమైన ఒక శక్తిగా ఉన్నటువంటి మోడీ గారు కూడా ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. గత 2014లో ఏ విధంగా ఆనాడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయం సాధించిందో దానికి రెట్టింపు బలంతో, భారీ రికార్డు మెజార్టీలతోటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనేది ఘంటాపదంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దానిని ఆపడం ఎవరి తరం కాదు. ఈనాడు గ్రామాలన్నీ కూడా ఏకవుతున్న పరిస్థితి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. అదే రేపు ఎన్నికల్లో ప్రస్ఫుటం కాబోతూ ఉంది. అదే ఎన్నికల రిజల్ట్ మనం రేపు ఎన్నికల్లో చూడబోతూ ఉన్నాం అనేది తెలియజేస్తూ ఉన్నాను. కూడా లేనిది పరిస్థితి. ఇలాగా అనేక మాయమాటలు మళ్ళీ రేపు ఏదో విధంగా అధికారంలోకి రావాలి అనే ఏకైక ఆలోచనతో ఇంకా మళ్ళీ మాయమాటలు చెప్పడం, వాలంటీర్స్తో బెదిరించడం, లేకపోతే వాళ్ళ నాయకులతోని రేపన్నాడు మీ పెన్షన్ లేకపోతే ఇవన్నీ కట్ చేస్తామని బెదిరింపులు తప్పించి ఎక్కడా కూడా ప్రజలకి చేసిన అభివృద్ధి చూపించే పరిస్థితి లేదు. ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ మీకు వచ్చాయని చెప్పే ధైర్యం కూడా లేదు వీళ్ళందరికీ. ఈరోజు ప్రజలందరూ ఒకటే అన్నారు, మేమందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దింపడానికి సిద్ధంగా ఉన్నామని. రేపు మేము మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఐక్యతకి మేము మద్దతు పలుకుతామని, రేపు రాబోయే ఎన్నికల్లోని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బండారు సత్యనందరావు గారిని గెలిపించుకుంటామని కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది. అలాగే ఈ గ్రామస్తులకి ఇక్కడ ఉండిపోయిన అభివృద్ధి ఖచ్చితంగా మేము మళ్ళీ పూర్తి చేస్తామని, ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ ఈనాడు వరకు లేదు, లబ్ధించలేదు వాళ్ళకి. మేము ఖచ్చితంగా దాన్ని మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఉన్న డ్రైన్స్ అయినా రోడ్స్ అయినా ఖచ్చితంగా మేము పూర్తి చేస్తామని కూడా ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.